హాయ్ అండి, బాగున్నారు అందరూ? నేను మీ నరేష్ అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను ఒక వర్క్ పని మీద అయితే నేను వెళ్ళాను. అయితే అక్కడ యాక్చువల్గా నేను వెళ్ళింది ఏంటంటే 4 ఫ్యాన్లు బిగించడానికి అయితే వెళ్ళాను. కాకపోతే అక్కడ వేరే వేరే ప్లేస్ నుంచి ట్రాక్స్ తేవటం అయితే జరిగింది. ఇదిగో మీరు ఇప్పుడు చూసినట్లుగా అన్నీ విడివిడిగా సపరేట్గా అయితే వస్తాయి. అవి ర్యాక్స్ అంటే అలా ఫిట్టింగ్ చేసి రాలేదు, ఒక విడివిడిగా దీనికి సపరేట్గా వచ్చినాయి. వాటిని ఏంటంటే వీళ్ళకి స్టాక్ ఎలా పెట్టుకుంటారో ఏంటో దాన్ని బట్టి మనం కొంచెం హైట్ గ్యాప్ ఇచ్చుకొని వేలాడుపు పెట్టుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఒకటి నిలబెట్టేసి సెట్ చేశాను. ఒకటి పెట్టి నిలబెట్టి సెట్ చేసిన తర్వాత మనకి అలవాట్లేని పని ఎప్పుడు చేయలేదు కూడా. ఒకటైతే ముందు ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇక నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు చేయని పని ఫస్ట్ టైము ఒక అవగాహనతో చేయటం వల్ల ఒక రేఖనైతే ఫుల్గా నిలబెట్టేశాను స్టడీగా. కాబట్టి ఇక మిగతాయి కూడా నేను ఫిట్టింగ్ చేసేస్తాను అన్న ఇదిలో నేను మొత్తం అన్నీ ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాను. అయితే కొంచెం హెవీ వర్క్ అంటే కంటిన్యూగా చేసే వాళ్ళకి తొందరగా అలవాటు, తొందరగా అయిపోద్ది. ఇదిగోండి ఇట్లాగ విడివిడిగా అయితే వస్తాయి. ఆ విడివిడిగా వచ్చిన దాన్ని మాత్రం మనం ఇలాగ ర్యాక్స్ లాగా సెల్ఫ్ లాగా దాన్ని సెట్ చేసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలి ఏంటి అనే దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇంకా నేను ఒకటి బిగించేయటం వల్ల ఇక మిగతా అన్నీ బిగించేస్తూ ఉన్నాను అనమాట. కాకపోతే ఇవి బోల్ట్స్ మొత్తం టైట్ చేసుకోవాలి. టైట్ కనుక చేసుకోకపోతే కనుక అవి ఊగులాడుతూ ఉంటాయి. పైన నుంచో పెట్టినా సరే అవి కొంచెం పక్కకి ఒలగటం ముందుకు సారటం అలాంటివి జరుగుతాయి. అంతేగాని ప్రతి ఒక్కొక్కటి కూడా కూర్చొని జాగ్రత్తగా దాన్ని ఫుల్ టైట్ అయితే చేసుకుంటున్నాను. లూజ్గా అయితే ఇబ్బందిగా ఉండదు, సౌండ్ రావటం ఊగటం లాంటివి జరుగుతాయి. అందుకని కూర్చొని దాన్ని ఒక్కొక్కటి ప్రతిదీ కూడా సెట్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత నేను ఎప్పుడూ చేయని పనిని ఫస్ట్ టైం చేస్తూ వల్ల కొంచెం నాకైతే హెవీ వర్క్ లాగా అనిపించింది, కొంచెం కష్టంగా అయితే అనిపించింది. అయినా సరే పని పూనుకున్నాం కాబట్టి అది చేసి తీరాల్సిందే, దాన్ని నేనే ఫినిష్ చేయాలి అనే ఇదిలో నేను వర్క్ని అయితే కంప్లీట్ అయితే చేయాలన్న ఇదిలో నేను చేస్తూ ఉన్నాను. కాకపోతే అవి కొంచెం హెవీ వర్కే. కస్టమర్ అయితే ఫ్యాన్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే ఇవన్నీ నేను ఫిట్టింగ్ చేసుకుని రెడీ చేసుకునే రూపు అయితే కస్టమర్ అయితే ఫ్యాన్లు అయితే తీసుకొచ్చేసాడు. ఇక ఈ ఫ్యాన్లు అయితే నేను మొత్తం కిందే అన్నీ సెట్ చేసుకొని రెక్కలు రాడ్స్ అన్నీ కిందే ఫిట్టింగ్ ఇచ్చేసుకొని కిందే కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాను. కిందే కనెక్షన్ మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఫ్యాన్లు బిగించే ఏరియా మాత్రం ఇదండి. మొత్తం 4 ఫ్యాన్లు బిగించాలి. ఆ 4 ఫ్యాన్లు ఇక్కడే బిగియాలి. బిగించిన తర్వాత నేను మొత్తం అన్నీ ఆన్ చేసుకుని అన్నీ చూసుకుంటున్నాను. మరి ఏదైనా సౌండ్లు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఏదైనా వంకరకి తిరుగుతున్నాయా, లేకపోతే ఫ్యాన్ అని ఊగుతున్నాయా అనేది మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. అయితే నేను అనుకోని రీతిగా నేను ఎప్పుడు చేయని విధంగా ఈసారి అయితే ఫ్యాన్ బిగించడానికి వెళ్ళిన నేను ర్యాక్స్ కూడా బిగించడం అయితే జరిగింది. అయితే ఈ వర్క్ కూడా నేను చేయగలుగుతాను అనే ధైర్యం అయితే నాకైతే వచ్చింది. ఇంకెక్కడైనా ఇలాంటి వర్క్ ఉంటే కనుక ఒప్పుకొని చేయొచ్చు, ఇబ్బంది లేదు, భయపడిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ధైర్యం చేయగలం అనేది ధైర్యం అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీకు కలుస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.